పోరు 3 ఎంపీ స్థానాలపై ప్రధాన పార్టీల నేతల గురి పార్లమెంట్ ఎన్నికలలో పట్టు సాధించేందుకు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల వ్యూహాలు ఖమ్మం నుంచి బరిలోకి సోనియా గాంధీ మల్కాజ్గిరి నుండి పోటీలో ప్రధాని మోదీ మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ బరిలోకి పార్టీ ఆఫీస్కి క్యూ కడుతున్న ఆశావాహులు రసవత్తరంగా మారిన పార్లమెంట్ రాజకీయం లోక్సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ మోడీ విజయం ఖాయమంటున్న టీబీజేపీ హస్తానికి ఎదురు లేదంటున్న తెలంగాణ ఈ పక్క రాష్ట్ర పొల్లు ఎక్కడో ఉన్నోళ్ళు మన రాష్ట్రంలో పోటీ చేస్తే మీరు ఎట్లా ఓటేస్తారు? నెంబర్ 1 క్వశ్చన్ ఇది చెప్పాలి మీరు. పక్క రాష్ట్రానికి సంబంధించిన సోనియా గాంధీ కానీ ప్రధాని మోదీ రేపు పొద్దుగాల ఇక్కడికి వచ్చి నియోజకవర్గంలో తిరుగుతారా? వీళ్ళేమన్నా నియోజకవర్గంలోకి వచ్చేసి పలానా ఏ నియోజకవర్గం ఉన్నది, ఆ నియోజకవర్గంలో ఏ మండలం ఉన్నది, ఏ గ్రామానికి ఎంత ఇవ్వాలి, వీళ్ళకున్న ఎంపీ ఫండ్లకు వెళ్ళేమని ఇస్తారనుకుంటురా? మన బిడ్డను నమ్ముకుందాం, మన ప్రాంతవాసిని నమ్ముకుందాం, మనోళ్ళకే ఓటేద్దాం. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రేపు పొద్దుగాల మీరు ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించినా లేకపోతే సోనియా గాంధీని గెలిపించినా ఏ ఉండదు, చేతిలో బొచ్చే తప్ప అడక తింటాం. చెప్తున్నా, వాళ్ళకున్న ఎంపీ ఫండ్స్ను కూడా ఇయ్యరు మనకు. పక్క రాష్ట్ర పోళ్ళు ఏనో పుట్టినోళ్ళు ఎక్కడోళ్ళు మనకెందుకయ్యా? మన తెలంగాణ బిడ్డలు లేరా? వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు, ఆలోచించుర్రి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా వీళ్ళని ఎందుకు గెలిపిస్తారు మీరు అంటున్నా. నేను ఏం అవసరం? తెలంగాణను ఉత్తగించిందా సోనియా గాంధీ? ఎంత పోరాటం చేసినాం? 1200 మంది విద్యార్థుల అమరవీరులైన్లు, 45,000 మంది ఆరోగ్యాల మీద దెబ్బపడ్డది, 9 లక్షల మంది ఒక జీవితాన్ని త్యాగం చేసి యువత లెక్కలతో సహా చెప్తున్నా, చెవులలో మొత్తము దుమ్ము దులిపి ఇనుర్రి. వీళ్ళంటే ఎక్కడో పక్క రాష్ట్రం నుండి వచ్చి నా తెలంగాణలో పోటీ చేస్తారట, వీళ్ళంటే గెలిపించాలి. ఎందుకు గెలిపిస్తారు పై? మన బిడ్డనా, మన ప్రాంత బిడ్డనా? ఇక్కడ పుట్టినోడా, ఇక్కడ పెరిగినోడా, ఇక్కడ చదువుకున్నోడా, ఈ ప్రాంతం కోసం ఏమన్నా చేసినోడా? మన రాష్ట్ర మన బిడ్డలు లేరా? మన తెలంగాణ ఇంత కుట్రనా? పక్క రాష్ట్ర పాలిస్తేనే మన ఆంధ్రాలో పెత్తందారి వ్యవస్థను ఎల్లగొచ్చి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఎక్కడో రాష్ట్ర వచ్చి తెలంగాణ మీద దాదాగిరి ఎత్తా అంటే ఎట్లుకుంటా నేను? ఏ నా ప్రాంత బిడ్డలు దొరుకుతలేరా వాళ్ళకు? చూడు, ఇది ఎంత ఘోరం అంటే ఇది అన్యాయం అసలు. రేపు పొద్దుగాల వీళ్ళత్తే కర్ఫ్యూలు, వీళ్ళత్తే మొత్తం ట్రాఫిక్ బంద్, వీళ్ళత్తే అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోతాం. దయచేసి దండం పెడుతున్న మన బిడ్డలకు మనకు అవకాశం ఇయ్యిర్రి. మన బిడ్డలు ఉన్నారు కదా, అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలిగే చాలామంది యువత ఉన్నది. యూనివర్సిటీలలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు, అనేక సమస్యల మీద పోరాటం చేసిన యువత ఉన్నది, తెలంగాణ ప్రాంతం గురించి పట్టున్న ఉద్యమకారులు ఉన్నారు. ఈ పక్క రాష్ట్రం నుండి వచ్చేగా సోనియా గాంధీ మనకెందుకు? ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న మోడీ మనకెందుకే? ఎంపీగా పోటీ చేస్తారట మల్కాజ్గిరి నుండి, ఖమ్మం నుంచి. తుక్కోడియాలి మళ్ళా. ఈ ప్రాంత బిడ్డకే అవసరం, ఈ ప్రాంత బిడ్డే అవసరం. మళ్ళా చెప్తున్నా నేను, పక్క రాష్ట్రపుడు మనకెందుకే? పక్క రాష్ట్రపులు మనకెందుకు అని మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. పక్క రాష్ట్రపు బిడ్డలు మనకు అవసరం లేదు, పక్క రాష్ట్రం బిడ్డలే వద్దు మనకు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సింది ఒక్కటే, మన ప్రాంత బిడ్డ మన వాళ్ళే గెలిపియండి. మన ప్రాంత బిడ్డలే. ఈ పక్క రాష్ట్రపుల్లో ఎందుకండి మనకు? వీళ్ళు ఎందుకు మనకు అంటున్నా? మీరు బాగా ఆలోచించుకోరు, వాస్తవం అది.